హాయ్ అండి. అమెరికా, సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా మన దేశం కొంచెం పేదదైనప్పటికీ కూడానండి ఎందుకు సెల్యూట్ చేస్తాయి అంటే, మన దేశంలో మనం పాటించే ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టు, ముఖ్యంగా మన వివాహ వ్యవస్థ వలనండి. ఎందుకంటే తాళి కట్టించుకున్న తరువాత వివాహ బంధంలోనే తరతరాలుగా కొనసాగే మన కుటుంబ వ్యవస్థ అనేవి చాలా గౌరవిస్తాయండి. అయితే ప్రస్తుత కాలంలో మన వివాహ వ్యవస్థ కొంచెం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే చాలా విడాకులైతే అయిపోతున్నాయండి పెళ్ళైన ఏడాది, 2 ఏళ్లకే. ఈ విషయంలో కొంచెం ఆడవాళ్ళమే ఓర్పు వహించాలండి. ఎందుకంటే మగవాళ్ళు ఉన్నంత తేలికగా మనం తీసుకోకూడదు. ఆడవాళ్ళని మరి భూదేవితో పోలుస్తారు కదండీ! అందువలన ఒక 90% వరకు కూడా అండి మనం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఆ వివాహ బంధాన్ని నిలుపొందుకే చూడాలండి. ఎందుకంటే అండి ఇంక ప్రస్తుత రోజుల్లోనే చట్టాలు అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటున్నాయి. ఆర్థిక భరోసా అది కూడా ఉంటుందండి. పూర్వకాలం ఇవేవీ లేకుండానండి ఎన్నో కష్టాలు కోర్చి మన పూర్వీకులందరూ కూడానండి వాళ్ళ వివాహ బంధాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. మరి మనకి ఇన్ని సౌకర్యాలు ఉన్న తర్వాత కూడా మనం కొంచెం ఆవేశంతో ఇలాంటి నిర్ణయాలైతే మాత్రం తీసుకోకూడదండి. ఇంకా పూర్వకాలం ఉమ్మడి కుటుంబాల్లో కాసేపు ఏకాంతంగా భార్యాభర్త మాట్లాడుకునేందుకే సమయం ఉండేది కాదండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చిన్న కుటుంబాలే కనుక అండి భార్యాభర్త చక్కగా ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు, అనురాగం పంచుకునేందుకు ఏకాంతంగా చాలా సమయం అయితే దొరుకుతుంది కనుక అండి కాస్త మాట్లాడుకుని అపోహలు తొలగించుకుని ఆ వివాహ బంధాన్ని కొనసాగించే ప్రయత్నమే అయితే చెయ్యాలండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. మరి మన ఆడవాళ్ళుగా మనం మన దేశానికి చేసే సేవ ఏంటంటే అండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ బంధాన్ని తెంచుకోకుండా అండి మన వివాహ బంధంలోనే కొనసాగి మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంచడమే నిజంగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం మన దేశానికి ఇచ్చే ఘనమైన నివాళి.